సార్, రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఆ అస్త్రాన్ని ప్రయోగించారని, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎంతోమంది పాల్గొన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు రేవంత్ రెడ్డి ఒక సందేశాన్ని ఇచ్చారు అని, ఆ సందేశాన్ని గురించి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద అలాగే వైసీపీ ఎంపీల మీద సీరియస్గా ఉన్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సందేశం ఏంటంటే, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి కనుక మీకు ఎంపీ టికెట్ రాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి మీరు పోటీ చేయండి, మీ అందరికీ నేను టికెట్లు ఇప్పించి నేను మిమ్మల్ని గెలిపించే దిశగా అడుగులు ముందుకు వేస్తాను అని రేవంత్ రెడ్డి వాళ్ళకి సందేశం ఇచ్చినట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఫస్ట్ మనం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు ఒక అసాధారణమైన వ్యక్తి అండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన చిక్కడు దొరకడు అన్నట్టు అసలు ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకున్న హుషారు అంటే వ్యక్తిత్వం, స్పీడు, డైనమిజం ఇవన్నీ కూడా కలబోసిన వ్యక్తి. అందులోనూ ఈ చిన్న వయసులోనే రాజకీయం కూడా విపరీతమైన అనుభవం ఉంది. కొత్త పుంతలు తొక్కుతాడు ఆయన ఎప్పుడు. అంతేగాని ఏదో బీట్ అండ్ ట్రాక్లో వెళ్ళడండి. ఎక్కడికక్కడ ఎటువంటి అసాధ్యం అయినా కూడా ఆయన భుజాల మీద పెట్టుకుని దాన్ని మోసి సుసాధ్యం చేసేటువంటి నేర్పరితనం అయితే ఆయనలో ఉందండి. అది మనం ఫస్ట్ గమనించాలి. అవును, ఇది గతంలో హెచ్ఎన్ బహుగుణ గారని ఒక ఆయన ఉండేవాడు, యూపీ చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఆ తర్వాత జనతా పార్టీలో కూడా ఉండేవాడు. ఇందిరాగాంధీని కూడా చాలా డేర్గా విమర్శించగలిగేవాడు, ఎదురుపడి కూడా ఎక్కడన్నా విందు ఇట్లాంటి సమావేశాలప్పుడు. అంటే అంత డేరింగ్ పర్సన్ ఆయన. సేమ్ ఇలాగే హుషారుగా ఉండేవాడు, యాక్టివ్గా. మనం బహుగుణ గారితో పోల్చొచ్చు హెచ్ఎన్ బహుగుణతో ఇన్ని. ఇంకా హెచ్ఎన్ బహుగుణ కూడా కన్నా కూడా న్యూ జనరేషన్ ఇది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందండి ప్రతి మనిషి యొక్క సక్సెస్ కానీ, ఆయన వెళ్ళే పందా కానీ. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు విందిచ్చినప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు కొంతమంది కుంచిత భావం కలిగిన రాజకీయ నాయకులు అయితే వాళ్ళ పార్టీ వరకే, లేకపోతే లైక్ మైండెడ్ పీపుల్కో పరిచయస్తులకే విందిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన భావనలో చాలా విశాలంగా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన విందిచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా పిలిచాడంటేనే మీరు అర్థం చేసుకోండి. ఆయన తక్కువ అశ్వదృష్టితో చూడడు, దూరదృష్టితో చూస్తాడు. ప్రతిదీ కూడా విశాలమైన భావంతో చూస్తాడు. కాబట్టి ఆయనకి వీలున్నంత మందిని ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలుస్తాడు, బీఆర్ఎస్ ఎంపీలని కానీ వీళ్ళని. అట్లాగే పక్క రాష్ట్రాల్లో చెందిన జిల్లాలు ఉంటాయి చూసారా, అట్లాంటి చాట ముఖ్యమైన వ్యక్తులను కూడా పిలుస్తాడు. ఎందుకంటే ఆయన గేమ్ అనేది చాలా విస్తృత స్థాయిలో ఆడాల్సిన గేమ్ ఇంకా ఉంది ఆయనకి. ఈ ఒక్క దీంతోనే ఆయన అసైన్మెంట్ అయిపోలా. దీపం అనేది దాని ప్రకాశం ఒక పరిమిత స్థాయికి గీత గీసుకోదండి. వెలిగించిన తర్వాత అది ఎంత దూరమైనా వెళ్ళిపోతానే ఉంటుంది దాని కిరణాలు. అట్లాగే ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభ ఆ రాష్ట్రానికో లేకపోతే ఆ ప్రాంతానికో పరిమితం అవ్వదు. ఇప్పుడు ఆయన సేవలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడే రోజు ఇవాళ వచ్చింది. ఎందుకంటే ఆయన వ్యూహకర్తగా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇవాళ చక్రం తిప్పగలిగినంత పరిస్థితి. ఇప్పుడు మొన్న ఆయన వచ్చాడు కదా కర్ణాటక నుంచి శివకుమార్ గారు. ఇప్పుడు శివకుమార్ గారు ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే, ఇంకా కూడా గట్టుకుడిన. ఇప్పుడు ఇంత కఠినమైన రాష్ట్రంలో కేసీఆర్ గారు లాంటి తెలంగాణ పితను ఓడించి మరి ఇక్కడ పార్టీని గెలిపించాడంటే అది చిన్న విషయం కాదు. కాంగ్రెస్కి చాలా పెద్ద మెడల్ ఇవాళ. అంటే ఈ కటూ రోజుల్లో ఇంత మంచి ఘన విజయం సాధించాడు. అందువల్ల ఆయన ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా పిలిచినప్పుడు సహజంగా మాట్లాడతాడు. ఆయన ఏం దాచుకునేది ఏమంటే ఎక్స్ట్రావర్ట్. ఇప్పుడు అప్పటికే ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో, చాలామంది ఎంపీలని పీకేస్తాడని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎట్లాగో అక్కడ కలిశారు కాబట్టి, బాబు ఒకవేళ కనుక మీరు ఎవరికన్నా కనుక సీట్లు రాకపోతే నాకు చెప్పండి, నేను కాంగ్రెస్తో మాట్లాడి నేను మీకు సీట్లు ఇప్పిస్తున్నా కాదు, అవసరమైతే మీ నియోజకవర్గాల్లోకి వచ్చి నేను మీకు సహాయంగా నిలబడి గెలిపిస్తానంటాం అనేది అది మామూలు మాట కాదండి. అధిష్టానాన్ని కూడా ఆయన ఏం సంప్రదించలేదు కదా. ఎందుకు
పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడే తప్ప తన సొంత ప్రయోజనం లేదు అక్కడ. ఎక్కువ మంది లోక్సభ సభ్యులు కనుక గెలిస్తే రేపు కాంగ్రెస్కి సెంటర్లో బలం పెరుగుతుంది. అందువల్ల పక్క రాష్ట్రంలో ఎట్టాగు రేవంత్ రెడ్డికి ఆ పలుకుబడి ఉంది. కాబట్టి ఆయనంతటా ఆయనే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆఫర్ ఇచ్చేశాడు. ఆఫర్ ఇవ్వటమే కాదు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా ఆయన అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి ఎవరెవరికైతే సీట్లు ఇక్కడ ఇవ్వలేదో, ఎవరికైతే విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళకి హెల్ప్ అన్ని విధాలా చేసి ఆయన పార్టీలో ఒక ప్రముఖుడు కాబట్టి తన బాధ్యతను తను నెరవేరుస్తాడు. ఇక్కడ మనం ఇందులో పెద్ద తప్పు పట్టాల్సింది ఏం లేదు, అసాధ్యమైన విషయం కూడా కాదు ఇది. ఇప్పుడు అవతల ఆయన టికెట్ ఇవ్వనప్పుడు ఎవరన్నా టికెట్ ఇచ్చినప్పుడు ఇంకా ఆయనకి కోపం ఉండాల్సిన అవసరం ఉంది. నీకైతే పనికిరాడు, మనం ప్యాక్లో మన మొక్క పనికిరాదండి, బయట ఇసిరేస్తాం. ఎవరెత్తుకుంటే మనకేం అభ్యంతరం ఉండాలి, మనకు వద్దనే కదా ఇసిరేసింది. సేమ్ క్యాండిడేట్ని డిస్కార్డ్ చేసావు నువ్వు, పనికొస్తాడని తీసుకుని వాళ్ళు కనుక ఉపయోగంలో పెట్టుకున్నారనుకోండి, అది వాళ్ళ ప్రతిభ. నీకు పనికిరాడిని వాళ్ళు అదే స్థానంలో నిలబెట్టి గెలిపించారంటే వాళ్ళకి ప్రతిభ ఉంది, మనకు లేదనుకోవాలి, అంతే. అది కృష్ణ గారు, రాజకీయాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి అనేది మనం ఏ క్షణ చెప్పలేము. అది వాడుకునే వ్యక్తి డ్రైవర్ ప్రతిభను బట్టి ఉంటుందండి. ఒక బెంజ్ కార్కి ఎఫిషియెంట్ డ్రైవర్ దొరకలేదనుకోండి, ఏం ఉపయోగం? అదే ఒక చిన్న కారు, ఒక మారుతి 800 మంచి ఎఫిషియెంట్ డ్రైవర్ అయితే బాగా డ్రైవ్ చేయగలుగుతాడు. అది మరి రేవంత్ రెడ్డి ట్రాప్ లో వైసీపీ ఎంపీలు పడే అవకాశం, ఎంపీలు పడేది ఏం లేదు. వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈయన గాడ్ ఫాదర్ లాగా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళు ట్రాప్ పెట్టలా, ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఒకవేళ కనుక మీరు నిస్సహాయాలుగా కనుక పార్టీ టికెట్ దొరక అటు ఇటు చూస్తుంటే చూడాల్సిన అవసరం లేదు. ఒక జాతీయ పార్టీ, 2 రాష్ట్రాల్లో గెలిచిన పార్టీ, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తన ప్రతిభ చూపిస్తుంది. నేను వస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అంత యాక్టివ్ మోడ్లో లేదు, స్లీపింగ్ మోడ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ మాట వాస్తవం అండి. డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు పాడుబడిన కారును కూడా చిన్న చిన్న రిపేర్లు చేసేసి రన్నింగ్లో పెట్టి డ్రైవ్ చేయగలిగిన మెకానిక్లు చాలామందిని మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఒకప్పుడు మంచి చరిత్ర కలిగిన కారే అది, ఏదో ఇప్పుడు కాలక్రమంలో ఇట్లా అయ్యింది. చిన్న చిన్న రిపేర్లు చేసి లైన్లో పెట్టి మళ్ళీ దానిలో కూర్చున్న గ్లామర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి డ్రైవరు. అది అవతల ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళ కాంగ్రెస్ బలం అండి. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీళ్ళు ఏమైనా కొత్తగా క్రియేట్ చేశారా? కాంగ్రెస్ ఎప్పుడైతే మీరు అన్నట్టు అక్కడ 0 అయిందో వీళ్ళంతా అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ కనుక మళ్ళీ ఇది రన్నింగ్ కార్ అనుకోండి, ఇటు వస్తారు, ఫ్యాన్ ఇరిగిపోతుంది, ఫ్యాన్తో లాభం లేదంటే హస్తం వైపుకి వస్తారు, అంతే. ఆయన ఒక హెల్పింగ్ హ్యాండ్గా చూడాలి, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.